కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై పూర్తిగా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని కోర్టుకు వివరించింది. కేసీఆర్తో పాటు హరీష్ రావు బాధ్యులంటూ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా హైకోర్టుకు వివరించింది సర్కార్. కేసీఆర్ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర సర్కార్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై స్థలం ఎంపిక, నిర్మాణం, డిజైన్ ఖరారు, నిర్వహణకు సంబంధించి ప్రతి విషయంలో కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని కోర్టుకు వివరించింది. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అక్రమాలను జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ధారించిందని చెప్పింది. కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించడానికి ప్రాజెక్టుల అంచనా విలువను పెంచారని, మంత్రిమండలి ఆమోదం లేకుండానే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారని కమిషన్ చెప్పిందని గుర్తు చేసింది. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సీబీఐ దర్యాప్తు తర్వాత నేరం వెలుగులోకి వస్తుందని తెలిపింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కౌంటర్ దాఖలు చేశారు. కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించిందని వివరించారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు 7,500 కోట్ల నష్టం వచ్చిందని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి అంచనాలను పెంచారని కమిషన్ తేల్చిందని గుర్తు చేశారు. ఇది సమిష్టి నిర్ణయమంటూ కేసీఆర్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని తెలిపింది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక, పరిపాలనాపరమైన లోపాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడ్డుకోవడానికే పిటిషన్తో కేసీఆర్ వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలియజేసింది. రాజ్యాంగం ప్రకారమే కాళేశ్వరంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. చట్ట ప్రకారం విచారణ జరిగిందని ప్రభుత్వం వివరించింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్కు అవకాశం కల్పించాలంటూ విచారణ సమయంలో అడగకుండా ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరికాదంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్ 8A(c) కింద నోటీసులకు సంబంధించి హక్కులను వదులుకొని ఇప్పుడు వాటిని సవాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విచారణకు కేసీఆర్ స్వయంగా హాజరు కావడంతో పాటు ఆయన కమిషన్ నుంచి అన్ని పత్రాలు పొంది ఇప్పుడు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ జరిగిందనడం చెల్లదని తెలిపింది. కేసీఆర్ అభ్యర్థన మేరకు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేపట్టిందని, ఇప్పుడు వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని మాట్లాడుతున్నారంది ప్రభుత్వం. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కమిషన్ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపింది సర్కార్. స్థలం ఎంపిక నుంచి డిజైన్ ఖరారు, కాంట్రాక్టర్ల అప్పగింత, అమలు, నిర్వహణ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే జరిగిందని, ఆయన తప్పించుకోలేరని కోర్టుకు వివరించింది సర్కార్. రాజకీయ వ్యూహంలో భాగంగా విచారణ అనడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపింది. ప్రభుత్వం జీవోతో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టారని తెలిపింది. బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలకు, రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకున్న బాధ్యులను కమిషన్ గుర్తించిందని కౌంటర్లో ప్రభుత్వం తెలిపింది. నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఎంపిక, అంచనా సవరణలు, షరతుల సడలింపులు దురుద్దేశపూరితంగా జరిగాయని హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అంచనా విలువ 1,942.48 కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్లకు 612.51 కోట్ల అక్రమ ప్రయోజనం కలిగిందని చెప్పింది. కమిషన్ ఏర్పాటులో ఉన్న విధి విధానాల ప్రకారమే విచారణ జరిగిందని స్పష్టం చేసింది సర్కార్. లోపాలతో పాటు బాధ్యులను గుర్తించి నిజ నిర్ధారణ నివేదికను సమర్పించడమే కమిషన్ బాధ్యత అని తెలిపింది. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిన అంశాలపై ముఖ్యమైన సిఫార్సులను ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అందించిందని హైకోర్టుకు చెప్పింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నిష్పాక్షికంగా విచారణ జరిపి ఆధారాలతో సహా నివేదిక సమర్పించారని గుర్తు చేసింది. రాజకీయంగా కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికేనని ఆరోపించడం చెల్లదని స్పష్టం చేసింది. కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసి స్టే ఎత్తివేయాలని కోరింది ప్రభుత్వం.